దిస్ ఇస్ కోచ్మిర్గా టాట్మిన్ దీక్షిత్ హాయ్ అన్న. హలో. అయితే క్వశ్చన్ అన్న, అప్పుడు హీరో మ్యారేజ్ విషయంలో స్ట్రగుల్ అవ్వడం మనం చాలా ఇయర్స్ బ్యాక్ నుంచే చూస్తున్నాం. మన మల్లీశ్వర్ల వెంకటేష్ గారి నుండి రీసెంట్గా విశ్వక్సేన్ ఒక మూవీ చేస్తాడు. ఈ జనరేషన్ వరకు చూస్తున్నాం ఈ కాన్సెప్ట్తోని. ఈ స్టోరీ మీరు ఓకే చేయడానికి మీకు కొత్తగా అనిపించింది ఏంటన్న ఈ స్టోరీలో? అంటే మీరే చెప్పినట్టు మల్లేశ్వర్ల వెంకటేష్ గారికి మొన్న విశ్వక్సేన్ సినిమా అర్జున కళ్యాణం సినిమాలో సో ఎన్ని సంవత్సరాలైనా ప్రాబ్లం మాత్రం అలాగే ఉంది. అబ్బాయిలకి అమ్మాయిలు తక్కువ అవుతారు. అంటే చాలామంది నాకు తెలిసి మ్యారేజ్ అంటే ఒకప్పుడు 20-30 లోపల పెళ్ళి అవ్వకపోతే 30 దాటేసిన అబ్బాయికి పెళ్ళి అవ్వలేదా అని. ఇవాళ 30నా ఎప్పుడు పెళ్ళి 36లో 35లో చేసుకోవచ్చని. సో ఇట్స్ లైక్ దాట్ అండి. అంటే ఇది వచ్చి అంటే ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే వీడందరికి పెళ్ళిళ్ళు చేస్తుంటాడు. వీడు మ్యారేజ్ అంటే రిజిస్టర్ ఆఫీస్లో పని చేస్తుంటాడు. వీడు అందరికీ పెళ్ళిళ్ళు చేస్తుంటాడు కానీ వీడికి పెళ్ళి అవుతుంది. సో ఇలాంటి వాడు వచ్చిన ప్రాబ్లము చాలా ఫన్గా ఆడు ప్రతిసారి ఎవడన్నా వాడి పెళ్ళి ఎప్పుడు లేకపోతే పప్పన్న ఎప్పుడు పెడుతున్నావు అంటే వాడు చాలా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఆ ఒక్కటి ఎడకని వెళ్ళిపోతాడు. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి వచ్చే ఫన్ అంటే అండ్ ద సేమ్ టైం పెళ్ళి అనేది అంటే ఇది చాలా పెద్దది. పెళ్ళి అనేది ఒక సీక్రెట్ ఇది. సో దాంట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాల గురించి ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. సో కామెడీగా ఆ మోసాలను కూడా అంటే ఒక జరుగుతున్న రియాలిటీని ఆడియన్స్కి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్లో చెప్పడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ అ కంటెంట్ విత్ కామెడీ. నా డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్. హాయ్ అన్న, ఇప్పుడు ఈ మూవీలో హీరోకి పెళ్ళి అవ్వకుండా స్ట్రగుల్ అవుతుంటాడు కదా, నా సంబంధాలు ఓకే కాకుండా. ఇప్పుడు ఈ స్టోరీ మీరు అనుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటని అన్న? రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సా లేకపోతే మీరు ఎందుకు ఓకే అనుకున్నారు? యాక్చువల్లీ ఏంటంటే నేను చాలామందిని చూశాను. నా ఫ్రెండ్స్లో చాలామంది పెళ్లి కాకుండా ఉన్నారు. వాళ్ళు చెప్పే ఇబ్బందులు, వాళ్ళు పడే స్ట్రగుల్స్ అన్నీ చూసి దీని మీద ఒక కథ రాద్దామని చెప్పేసి అనుకున్నాను. దానికి నరేష్ గారు కరెక్ట్ అని చేశాను నేను. ఓకే అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న, ఐఎమ్ రాకేష్ ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ రౌడీస్. హలో అండి. అయితే ఒక క్వశ్చన్ అన్న. అయితే మీరు టీజర్లో అమ్మ నన్ను రజిత ఆంటీని కలవడానికి వెళ్తున్నాను అన్నారు కదా, మరి కలిసారా? ఆంటీని కలవడానికి వెళ్ళారా, వాళ్ళ కూతురిని కలవడానికి వెళ్ళారా? ఒకటే అడక్కు. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. మే 3వ తారీఖున రిలీజ్ అవుతుందండి. అండ్ ఇది పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ కదన్న. అండ్ మీరు పాన్ ఇండియా మూవీ ఎప్పుడు అంటే చేస్తున్నారా మా కోసం? ఫుల్ అండ్ ఫుల్ కామెడీ పాన్ ఇండియా అంటే ఇప్పుడు చాలామంది ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 4 సినిమాలు చేస్తున్నారని. నేను కూడా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సినిమా చేద్దాం అనుకుంటే లేదండి, పాన్ ఇండియా సినిమాలు ఏం లేదు. అంటే ఐ థింక్ ఒక కంటెంట్ ఉంటే ఇప్పుడు కాంతారా అన్న సినిమా ఉందండి, అది కన్నడనే తీశారు. అది దాని తర్వాత బార్డర్స్ క్రాస్ చేసిందండి. ఇవాళ మన కంటెంట్ బాగుందంటే అందరూ చూసేస్తున్నారండి. రైట్ ఫ్రమ్ మీరు ఈ మధ్యకాలంలో మలయాళం సినిమా రీమేక్లు చూశారు, తెలుగులో ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. సో ఐ థింక్ మన కంటెంట్ బాగుంటే ఇట్ గోస్ వే బియాండ్. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ అలానే బ్రో లక్ష్మణ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ లక్ష్మణ్, ప్లీజ్ కమ్. యా, ఇంకో చైర్ ఇవ్వండి ప్లీజ్.